సినిమా. దిస్ ఇస్ సర్తాజ్. వాళ్ళకం చూస్తూ ఉంటే బాలీవుడ్ కి హిట్సే కాదు, అక్కడి ఆడియన్స్ ని హీటెక్కించే హీరోయిన్స్ కరువైనట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి ఒకప్పుడు బాలీవుడ్ పేరు వినగానే అందమైన హీరోయిన్స్ గుర్తుకొచ్చేవారు. ఇక మన తెలుగు వాళ్ళు హిందీ భామలని దించడానికి పోటీ పడేవారు కూడా. అలాంటి బాలీవుడ్ ముద్దుగుమ్మల కంటే ఇప్పుడు కౌంట్ డౌన్ సడన్ గా డౌన్ ఫాల్ అయిపోయింది. అందుకేనేమో వారి దృష్టి మొత్తం కూడా ఇదిగో ఇలా ఇప్పుడు సౌత్ బ్యూటీస్ పై పడుతోంది. ఒకప్పుడు సౌత్ లో బాలీవుడ్ భామలని నటింపచేసేందుకు పోటీ పడేవారు మన ఫిల్మ్ మేకర్స్. కానీ కాలం మారింది. ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలిన దీపిక, కత్రినా కైఫ్లతో పాటు మొన్నటి వరకు ఎంటర్టైన్ చేసిన అలియా కూడా పిల్లలు పుట్టాక సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుపోతున్నారు. ఇక మిగిలిన కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అవడంతో ఉన్న సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో పడింది. ఇక జాన్వీ లాంటి హీరోయిన్లు అటు సీనియర్స్ తో సెట్ కాక జూనియర్స్ తో చేయలేక సౌత్ స్టార్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక సోనాక్షి సిన్హా, కృతి సనన్, యామి గౌతమ్ వంటి తారలు ఉన్నామా అంటే ఉన్నాం అన్నట్లుగా ఉన్నారు. కానీ సాలిడ్ హిట్స్ ఖాతాలో పడట్లేదు. దీంతో ఈ గ్యాప్ ని ఫిల్ చేసే పనిలో పడ్డారట మన సౌత్ సుందరాంగులు. ఈ క్రమంలో ఇప్పటికే కాజల్, తమన్నా, పూజా హెగ్డే, నయనతార, సమంత వంటి సౌత్ లో స్టార్డమ్ తెచ్చుకున్న భామలు అక్కడ పర్లేదనిపించారు. ఇక లేటెస్ట్ గా చావాతో సందడి చేసిన సౌత్ హ్యాపెనింగ్ రష్మిక మరోసారి ధామాతో జెండా పాతేందుకు సిద్ధమైంది. ఇక లేటెస్ట్ గా సౌత్ బ్యూటీ మీనాక్షి కూడా స్త్రీ, మిమి లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన దినేష్ విజన్ రూపొందిస్తున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ కోసం ముంబై చెక్కేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఆషికీ 3కి కమిట్ అయిన ఈ కిసిక్ బ్యూటీ తాజాగా మరో ఆఫర్ పట్టేసిందట. ధర్మా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న దోస్తానా 2 కోసం శ్రీలీల పేరును పరిశీలిస్తున్నాడట కరణ్ జోహార్. విక్రమ్ మాసే, లక్ష హీరోలుగా చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా విజీ పాపను అప్రోచ్ అవ్వగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారు. టైటిల్ ఏ సినిమాకైనా ముందుగా కావాల్సింది అదే. ప్రమోషన్స్ చెయ్యాలన్నా, ఆడియన్స్ నోలల్లో నానాలి అన్నా అదే ముఖ్యం. అదే గనక లేకుంటే సినిమానే లేదు. మరి అంతటి ముఖ్యమైన విషయమే సినిమాకు ప్రాబ్లంగా మారితే, అదే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే, ప్రస్తుతం 2 సినిమాస్కు ఇప్పుడు అదే కష్టం వచ్చింది. ఆ టైటిల్ మాదంటే మాది అంటూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేసేశారు. మరి టైటిల్ కష్టాలేంటో మనము చూసేద్దామా? సినిమాలో ఏముంది, పేరులోనే అంతా ఉంది అన్నట్టుగా సినిమాలకి పెట్టే టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మేకర్స్. ఏ సినిమా ప్రమోషన్కైనా ముఖ్యమైందంటే ఆ టైటిలే. దాంతో సగం పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మూవీకి స్టోరీ ఎంత ముఖ్యమో టైటిల్ అంతకంటే కూడా ముఖ్యం. కథను ఒక్క మాటలో చెప్పాలన్నా, హీరో ఎలివేషన్స్ ఒక్క పేరులో చూపించాలన్నా టైటిలే ముఖ్యం. అందుకే టైటిల్ విషయంలో అస్సలు వెనకడుగు వేయరు. తెలుగులో గతంలో మహేష్ త్రివిక్రమ్ల ఖలీజా, కళ్యాణ్ రామ్ కత్తి, నాని గ్యాంగ్ లీడర్ సినిమాల టైటిల్స్ విషయంలో ఇలాంటి గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఆ మధ్య పరాశక్తి టైటిల్ వివాదం కూడా కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. విజయ్ యాంటోనీ కూడా తన 25వ సినిమాకు పరాశక్తి టైటిల్ రిజిస్టర్ చేసుకోగా, శివకార్తికేయన్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా రూపొందుతున్న 25వ సినిమాకి పరాశక్తి అనే పవర్ఫుల్ టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. చేయడమే కాకుండా ఒకే రోజు ఒకే టైటిల్ తో సినిమాలు ప్రకటించి టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయ్యారు. ఫైనల్ గా ఈ టైటిల్ ని శివకార్తికేయన్ దక్కించుకోవడం విశేషం. ఇక వీటి సంగతి ఇలా ఉంటే లేటెస్ట్ గా లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న కొత్త సినిమాకు డ్యూడ్ అనే టైటిల్ ను అనౌన్స్ చేయగా, ఇప్పుడు ఈ టైటిల్ కూడా కాంట్రవర్సీకి క్యూ కడుతోంది. డ్యూడ్ అనే టైటిల్ ని తాను ఏడాది క్రితమే రిజిస్టర్ చేయించానంటూ మీడియాకెక్కాడు హీరో, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తేజ్. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో తాము తెరకెక్కిస్తున్న సినిమాకి డ్యూడ్ పేరుతో ప్రచారం చేసుకుంటుంటే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కూడా అదే టైటిల్ ప్రకటించడం షాక్ కి గురిచేసిందన్నారు. అయితే అలాంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ తో గొడవపడే ఉద్దేశం లేదని, ఈ టైటిల్ వివాదాన్ని ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పుకొచ్చాడు డైరెక్టర్ తేజ్. చూడాలి మరి ఈ డ్యూడ్ కాంట్రవర్సీకి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో. ఇటలీ చెక్కేసిన ప్రభాస్ ఇక రాజా సాబ్ ని పరుగులు పెట్టిస్తాడా? వీరమలను పూర్తి చేసిన పవన్ ఇక ఓజీని టార్గెట్ చేశాడా? జార్జియాలో చుట్టేసి వచ్చిన బాలయ్య మరో మాస్ ఫైట్ కి రంగం సిద్ధం చేస్తున్నాడా? అసలు మన స్టార్ హీరోల సినిమాల సంగతులేంటి? ఆగుతో సాగుతున్న సినిమాలని ఇక పరుగులు పెట్టించే పనిలో పడ్డారు మన టాలీవుడ్ స్టార్స్.
ఇప్పటికే వస్తానంటూ ఊరించే వెనక్కి వెళ్లిపోయాడు రాజాసాబ్. పనిలో పనిగా సమ్మర్ ట్రిప్ అంటూ ఇటలీ చెక్కేశాడు డార్లింగ్. దీంతో ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్న ఈ హర్రర్ కామెడీ నుండి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డార్లింగ్ త్వరలో ఇండియాకి వచ్చేస్తున్నాడని, ఇక వచ్చే వారంలో ప్రభాస్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నాడని సమాచారం. అందుకే ప్రభాస్ కి అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా డబ్బింగ్ సెటప్ ను కూడా ఏర్పాటు చేశారట మేకర్స్. ఇప్పటికే లేచి అప్డేట్స్ వదిలిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఇది మంచి బూస్టప్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి. ఇక డబ్బింగ్ తో పాటు ప్రభాస్ ఇంకా కొన్ని డేట్స్ సినిమా పూర్తయిపోతుందట. డార్లింగ్ కెరీర్ లోనే తొలి హర్రర్ కామెడీగా వస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ సంగతి ఇలా ఉంటే ఇప్పటికే హరిహర వీరమలుని పూర్తి చేసిన పవన్ ఇప్పుడు తన కాన్సంట్రేషన్ అంతా ఓజీ పైనే పెట్టాడట. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ అవైటెడ్ భారీ చిత్రం ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టగా ఆ తర్వాత పవన్ డేట్స్ లేక ముందుకు వెళ్లలేకపోయింది. ఇక తాజాగా మళ్లీ ఫైనల్ గా పవన్ డేట్స్ ఇచ్చేసరికి సినిమాని ఓ ఇంట్రెస్టింగ్ చేంజింగ్ సీన్ తో పరుగులు పెట్టిస్తున్నాడట డైరెక్టర్ సుజిత్. ఇక ఇదే వరకు ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ చేయగా ఇప్పుడు ఆ స్థానంలోకి మనోజ్ పరమహంస వచ్చి చేరినట్టు తెలుస్తుంది. ఇక అఖండ సక్సెస్ తో ఆ సినిమాకి సీక్వెల్ ని పట్టాలెక్కించిన బాలయ్య రీసెంట్ గా అఖండ 2 షూట్ ని జార్జియాలో పూర్తి చేసుకుని వచ్చాడు. ఇక వచ్చే నెల మొదటి వారంలో బాలయ్యతో ఓ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ బోయపాటి. ఈ సీక్వెన్స్ కోసం మిగిలిన నటీనటులతో పాటు దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనడం విశేషం. చూడాలి మరి వరుస హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన ఈ కాంబో అఖండ 2తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో. తన దగ్గర ఉన్న సినిమా కథలన్నీ కూడా ఇప్పుడు తెరపైకి ఎక్కించే పనిలో పడ్డాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఓవైపు వరుస భారీ సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తన వద్ద ఉన్న స్టోరీస్ ని ఇలా ఇతరుల చేతుల్లో పెడుతూ సినిమాలకి క్లాప్ కొట్టేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహాకాళి అంటూ మరో సినిమాకి ఇలాగే ముహూర్తం పెట్టేశాడు ఈ టాలీవుడ్ క్రేజీ ఫిల్మ్ మేకర్. ఆ సినిమాతో అలరించి, జాంబిరెడ్డితో నవ్వించి, హనుమాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన అమ్ముల పొదిలో ఉన్న కథలని సిల్వర్ స్క్రీన్ పైకి తెచ్చే ప్లాన్ వేస్తున్నాడు. ఒకవైపు జై హనుమాన్ వంటి పాన్ ఇండియా సినిమా చేస్తూనే మరోవైపు కథలని అందిస్తూ కొత్త సినిమాలకి ముహూర్తం పెట్టేస్తున్నాడు. అయితే రీసెంట్ గా కథ అందించిన దేవకీనందన వాసుదేవ సినిమా బోల్తా కొట్టినప్పటికీ తన స్పీడ్ ని తగ్గించకపోవడం విశేషం. ఈ క్రమంలోనే ఆర్కేడీ స్టూడియోస్ రివాజ్ రమేష్ దుగ్గల్తో కలిసి మహాకాళి మూవీని ఇప్పటికే ప్రకటించిన ప్రశాంత్ తాజాగా ఈ సినిమాకి ముహూర్తం పెట్టేశాడు. మార్టిన్ లూథర్ కింగ్ సినిమాని తీసిన పూజా కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. ఈ చిత్రం స్పిరిచువల్ అండ్ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఇండియన్ స్క్రీన్ పై గతంలో ఎప్పుడూ రానటువంటి ఫస్ట్ ఫీమేల్ మోస్ట్ ఫెరోషియస్ సూపర్ హీరో మూవీగా డిజైన్ చేశాడట ప్రశాంత్. ఇక బెంగాల్లోని హౌరా బ్రిడ్జ్ ను చూపిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేయడంతో మహాకాళి బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి. నా వద్ద 33 కథలున్నాయంటూ గతంలోనే అనౌన్స్ చేసిన ఈ యంగ్ టాలెంటెడ్ ఎన్ని సినిమాలని తెరకెక్కించి సాలిడ్ సక్సెస్ చూస్తాడు. ఆర్ఆర్ఆర్ వంటి క్రేజీ ప్రాజెక్ట్ తో వరల్డ్ వైడ్ క్రేజ్ కొట్టేసిన మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎట్టకేలకి మేడమ్ టుసాడ్స్ లో స్టాచ్యూగా సెటిల్ అయిపోయాడు. ఇప్పటికే ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్లు ఈ క్రెడిట్ కొట్టేగా ఇప్పుడు వారి బాటలోనే నేను అంటూ లేటెస్ట్ గా ఈ ఛాన్స్ ని కొట్టేశాడు రామ్ చరణ్. ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే మెగా ఫ్యామిలీ లండన్ బాట పట్టగా తాజాగా చరణ్ బ్యాక్ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేసింది మెగా ఫ్యామిలీ. మేడమ్ టుసాడ్స్ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖుల మైనాపు విగ్రహాలని ఈ మ్యూజియంలో ఏర్పాటు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ టాలీవుడ్ నుండి ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్లు ఈ ఛాన్స్ పట్టేయగా ఇప్పుడు చరణ్ కూడా లండన్ మేడమ్ టుసాడ్స్ లో స్టాచ్యూ అయిపోయాడు. తాజాగా రామ్ చరణ్ వ్యాక్స్ స్టాచ్యూని చిరంజీవి, సురేఖతో పాటు భార్య ఉపాసన, కూతురు క్లింకారా ఇనాగ్రేట్ చేయడం విశేషం. ఇక ఇప్పటికీ తనకి దక్కని గుర్తింపు చరణ్ కి దక్కడంతో ఎమోషనల్ అయ్యాడట మెగాస్టార్ చిరు. ఇక ఈ స్టాచ్యూలో రామ్ చరణ్ తన పెట్ డాగ్ రైమీతో కలిసి ఉండటం విశేషం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోని నెట్టింటా వైరల్ అవుతుంది. ఇక తమ హీరో ఇలా మేడమ్ టుసాడ్స్ లో స్టాచ్యూగా కొలువుదీరడంతో మురిసిపోతున్నారట మెగా ఫ్యాన్స్. అయితే ఇక్కడ పెట్టిన చరణ్ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉండటం విశేషం. ప్రభాస్ స్టాచ్యూని బ్యాంకాక్ మ్యూజియంలో, మహేష్ బాబు స్టాచ్యూని సింగపూర్ లో, అల్లు అర్జున్ స్టాచ్యూని దుబాయ్ లో ఏర్పాటు చేయగా రామ్ చరణ్ స్టాచ్యూని మాత్రం మేడమ్ టుసాడ్స్ పుట్టినిల్లుగా భావించే లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయడం విశేషం. So, ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.